ఎంత దారుణం అండి ఆడవారు. ఏమండి ఇది పద్ధతి? బయట కొనకుండా కాయించండి అనేసి నన్ను రెచ్చగొట్టేసి గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చినాయో చూడండి. ఇవ్వండి మిర్చి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే పచ్చిమిర్చి ఎలా పండించాలి, దాని సంరక్షణ ఎలా చేయాలి, ఏం చేస్తే పచ్చిమిర్చి కాపు బాగా కాస్తుంది అనే దాని మీద అయితే వీడియో చేయాలనుకుంటున్నాను. నేను ఎంతో ఇష్టంగా పెంచేటటువంటి దొండ హార్వెస్ట్ కూడా మరి మా శ్రీమతి గారి చేతుల మీదుగా చేయడం అయితే జరుగుతుంది. రండి శ్రీమతి గారు, దొండ హార్వెస్ట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం దొండకాయలు హార్వెస్ట్ చేద్దామండి. కానీ ఈరోజు అయితే చూపించాలనిపించింది. చూడండి, ఒకే చోట ఎంత బాగా మంచి సైజులో గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చినాయో చూడండి దొండకాయలు. ఇదిగోండి, అసలు ఎంత బాగా వస్తున్నాయంటే దొండకాయలు. ఒకే ఒక పాదండి, ఇది ఒక పాదు పెట్టారు మా శ్రీవారు. చాలా చక్కగా వస్తున్నాయండి. వీక్లీ వన్స్ ఒక హాఫ్ కిలో, ఖచ్చితంగా హాఫ్ కిలో వస్తాయండి. తక్కువైతే ఉండవు. వీక్లీ వన్స్ ఒక కర్రీ అవుతాయండి దొండకాయలు. ఎప్పటి నుంచి అంటే చాలా కాలం నుండి అండి. అస్సలు దొండకాయలు కాపు అయితే ఆగట్లేదు, చక్కగా వస్తున్నాయి. అంటే నేలలో వేస్తే వస్తాయి, టెర్రస్ మీద కూడా ఇంత చక్కగా ఈల్డింగ్ వస్తున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. మరి వీటికైతే ఏమిస్తారో మా శ్రీవారు తెలియదు, కానీ చాలా పోషణ అయితే ఇస్తారండి. అందుకే అసలు ఏ మాత్రం తగ్గకుండా దొండకాయలు చాలా చక్కగా వస్తున్నాయి. ఎంత చక్కగా వస్తున్నాయంటే సైజు కూడా చాలా బాగా వస్తున్నాయండి. అసలు ఆగట్లేదు. అప్పుడే ఎంత కాలం నుండి వస్తున్నాయోనండి. నేను వీడియో అయితే తీయట్లేదు, ఈరోజే మాత్రం తీస్తున్నాం. ఇస్తానండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఇవ్వండి, ఇవన్నీ కూడా దొండకాయలే. ఈ పాదు పెట్టి 2 years అయిందండి. 2 years నుండి కూడా అస్సలు ఆగట్లేదండి దొండకాయలు. ప్రూనింగ్ చేస్తారండి శ్రీవారు. మళ్ళీ 1 monthకి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ దొండకాయలేనండి. ఇవిగోండి, ఇవైతే కాకరకాయలు. కాకరకాయలు ఒక 4 months నుండి వస్తున్నాయండి. కాకరకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి, కానీ కొంచెం సైజు తగ్గినాయి. ఇది సైజు తగ్గినాయి కానీ చాలా బాగా వచ్చినాయండి కాకరకాయలు. మా అబ్బాయి అయితే కాకరకాయ కూర ఉంటావు ఇంక చంపేస్తాను అంటున్నాడు. 4 months నుండి తింటున్నామండి. చాలా బాగా వచ్చినాయి. విరక్తి వచ్చింది ఇంకా కాకరకాయల మీద, అంత బాగా వచ్చినాయి. ఇవ్వండి దొండకాయలు. చూడండి, టమాటాలు మళ్ళీ 1 week అయిందండి టమాటాలు హార్వెస్ట్ చేసి. మళ్ళీ అంత చక్కగా పడిపోయినాయి చూడండి. చాలా చక్కగా షైనింగ్గా ఉన్నాయంటే టమాటాలు. ఇదిగోండి, ఇంకా చాలా కూరగాయలు ఉన్నాయండి. స్టార్ బెండ, ఏనుగు బెండ, చిక్కుడుకాయలు, వంకాయలు, కాకరకాయలు ఇవన్నీ వస్తున్నాయి. హార్వెస్ట్ చేస్తున్నాను కానీ నేను ఇంకా వీడియోలో చూపించట్లేదండి. ఎప్పుడు ఎందుకులే అన్నీ అస్తమానం చూపించి విసిగించడం ఎందుకులే అని చూపించట్లేదండి అవి. ఇవ్వండి, ఇన్ని టమాటాలు వచ్చినాయి ఈరోజు. 1 week అయిందండి హార్వెస్ట్ చేసి. మళ్ళీ ఈ వీక్కి ఇన్ని వచ్చినాయి. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ చేస్తాం. మా శ్రీవారు తింటున్నారండి ఈ టమాటాలు. అంటే సొంతంగా పండించుకున్నారు కదా కష్టపడి, అందుకని మన కూర వండితే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటే పప్పులో వేసాను ఒకసారి. కష్టపడి పండించుకున్నాయి కదా, బాగానే తిన్నారండి. చూడండి, ఇవ్వండి మిర్చి పండిపోయి ముగ్గుపోయి చాలా చక్కగా ఉన్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేస్తాను. లాస్ట్ టైం ఒకసారి హార్వెస్ట్ చేశానండి పండుమిర్చి. ఎండుమిర్చి కోసం హార్వెస్ట్ చేశానని చెప్పాను. ఎండుమిర్చి చేశాను, వాడేసాను కూడా. మళ్ళీ వీటిని కూడా ఎండుమిర్చి చేస్తాను. ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి, అందంగా కనిపిస్తున్నాయి కదా, కలర్ఫుల్గా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మన సొంత గార్డెన్లో ఇలా పండించుకుని మనం వాడుకుంటే, పచ్చిమిర్చికి వాడుకుంటాం కానీ ఎండుమిర్చికి కూడా వాడుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే. నేను నా అందమైన పచ్చిమిర్చి తోట ఎంత ఈల్డింగ్ తీసుకోవడానికి నా మొక్కలకి ఏమేమి ఇస్తాను అని మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి స్టార్టింగ్లో నేను ఇంత ఈల్డింగ్ తీసుకోలేకపోయేవాడిని. రాను రాను మెన్యూస్ మారుస్తూ, అంటే వీటికి పెట్టేవన్నీ మారుస్తూ ఎలా చేయాలి, ఏం చేయాలి అనుకుంటూ ఇప్పటికే సక్సెస్ అయ్యాను అనమాట. సక్సెస్ని మీతో అయితే పంచుకుంటున్నాను. ఇంచుమించు ఒక 4-5 months నుంచి అయితే పచ్చిమిర్చి అయితే అసలు కొనడం లేదండి. నేను ఒక్క ఉల్లిపాయ, అల్లం తప్ప ఇంకా అసలు కొనేవి అయితే ఏమీ లేవు మార్కెట్లో. అంత చక్కగా అయితే నేను పచ్చిమిర్చి నుంచి ఈల్డింగ్ తీసుకుంటున్నాను. దీనికి నేను ఏమేమి ఇస్తానో చెప్తున్నానండి. ఇది వచ్చేసరికండి ఎప్సమ్ సాల్ట్, అలాగే బోన్ మీల్, అలాగే ఇందులో వచ్చేసరికి నేను ఎగ్ షెల్ పౌడర్ కలుపుతానండి. ఎగ్ షెల్ పౌడర్ ఎప్పుడు నేను ఆడించుకుని స్టాక్ పెట్టుకుంటాను.
ఎగ్షెల్ పౌడర్ కలుపుతాను, అలాగే ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఇది వేపపిండి. అదే చెప్పాను కదండి 4 రకాలు కలిసి ఉంటాయని, అదనమాట. ఇదేమో కౌ మెన్యూర్, 1.5 ఇయర్ బ్యాక్ కౌ మెన్యూర్ అనమాట. ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటాను అన్నీ కలిసిలా చక్కగా. ఆల్ మిక్సింగ్ పౌడర్ అనమాట. ఎంత బాగుందో చూడండి సాయిల్. మనము ఎప్పుడూ కూడా కుండీని ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారైనా కుండీని కదుపుకోవాలండి. కుండీని కదుపుకోకపోతే ఈల్డింగ్ అయితే తీసుకోలేము. ఎందుకంటే అంతా మట్టి బిగిసిపోతుంది, వేరు కిందకి వెళ్ళదు, తద్వారా వేరుకైతే ఆక్సిజన్ అందదు. సో 10 రోజులకు ఒకసారి లేదా 1 వీక్ ఒకసారి మన కుండీలో ఉన్నటువంటి మట్టిని అయితే మాత్రం కదుపుకోవాలండి. ఇదిగోండి, ఇది మెన్యూరు. మెన్యూర్ పెట్టిన తర్వాత ఇది నీమ్ పౌడర్ అండి. ఆల్ మిక్సింగ్ కొంచెం వేస్తాను, అంతేనండి. అలా ఇంకొక పక్క తీసుకుంటాను. ఇంతేనండి. ఇలాగైతే మ్యాక్సిమం ఇలాగైతే చేయడం జరుగుతుందండి. అంటే అన్నిటికి ఇదే ఇస్తానంటే మ్యాక్సిమం నా గార్డెన్లో ఉన్న అన్నింటికి ఇదే ఇస్తాను. ఎప్సమ్ సాల్ట్ అయ్యి కొన్నిటికి తక్కువ కలుపుతానండి. బాగా గ్రీనరీగా ఉన్న మొక్కలకి మళ్ళీ పెస్ట్ అటాక్ ఎక్కువ జరుగుతుంది గ్రీనరీ ఎక్కువగా ఉంటేని, కొన్నింటికైతే ఎప్సమ్ సాల్ట్ అయ్యి వేయనండి. అసలు మా శ్రీమతి అయితే నన్ను ఏడిపించేసేదండి. బాబు పచ్చిమిర్చి కాయించలేకపోతున్నారు, ఓ కబుర్లు చెప్తారు, పచ్చిమిర్చి బయట కొనకుండా కాయించండి అనేసి నన్ను రెచ్చగొట్టేసి చిత్రహింసలకు గురి చేసి ఆఖరికి ఎంత ఈల్డింగ్ తీసుకునేలాగా మా శ్రీమతే కారణం అండి. నాహాన్ని దెబ్బతీసేది అనమాట. నన్ను రెచ్చగొట్టి ఎంత ఈల్డింగ్ అయితే తీసుకుంటుందండి. ఇంకో దారుణమైన విషయం ఏంటంటేనండి, ఆడవారితో చాలా ప్రమాదం అండి. మీకు చూపిస్తున్నాను చూడండి. నా బర్త్డేకి ఏమండి మంచి టీషర్ట్ ఆర్డర్ పెట్టాను అందండి. సర్లే మా మిస్సెస్ మంచి టీషర్ట్ ఆర్డర్ పెట్టిందని సంబరపడ్డానండి. బర్త్డే రోజున వేసుకుంటే నా డేట్ ఆఫ్ బర్త్ 1974 అని చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ టీషర్ట్ కొన్నదండి. అంటే వయసు తెలిసిపోతుంది, వయసు తెలవాలి కదా అందరికీ మీదనేసి. ఎంత దారుణం అండి ఆడవారు. ఏమండి ఇది పద్ధతి అండి? నా ఏజ్ కనిపించట్లేదంట, అందుకని టీషర్ట్ కొన్నదండి. ఈవేళ వీడియో చేస్తానంటే ఈ టీషర్ట్ వేసుకోండి అని ఈ టీషర్ట్ వేయించిందండి బలవంతంగా నాతోటి. ఏమండి ఎంత టార్చర్ అండి, పద్ధతేనండి ఇది? మైక్ ఆఫ్ అయిపోయిందండి, చూసుకోలేదు, అందుకని తర్వాత వాయిస్ ఇస్తున్నాను. ఇది పుల్లటి మజ్జిగ అండి, 1 వీక్ది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటానండి. ఇది పసుపు అండి. పసుపు మనకి యాంటీ ఫంగల్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. మజ్జిగ పసుపు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చికి వచ్చేసరికండి నేను ఓన్లీ పుల్లటి మజ్జిగ పసుపు మాత్రమే వాడతాను. కానీ వంగ వీటికి వచ్చేసరికి ఇందులో ఇంగు కలుపుతాను అనమాట. అలాగే కొంచెం పెస్టిన్ బారిన పడితే మిగతావన్నీ ఇందులో అల్లం కలుపుతాను, వెల్లుల్లి కలుపుతాను. ఇవన్నీ కలిపి చక్కగా స్ప్రే చేస్తానన్నమాట. నేను మొక్కలకైతే మాత్రం మజ్జిగని చాలా ఎక్కువగా వాడతానండి. మజ్జిగ చాలా 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 యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ పసుపు మజ్జిగ చక్కగా కలిసేలాగా కలియబెట్టేస్తానండి. ఇది ఇలాగ ఫస్ట్ ఒక బౌల్లో కలిపేసుకుంటానండి. ఇది 1:5 రేషియోలో కలుపుతానండి. అంటే 10 లీటర్ల వాటరు ఇందులో మిక్స్ చేస్తానన్నమాట. ఇది పండు మిరపకాయ అండి. మన ఉల్లిపాయలకి షాప్కి వెళ్తే ఏలాడదీసి ఉంది ఇలాగా. నాకు నచ్చి తీసుకొచ్చాను అనమాట. మనం ప్రత్యేకంగా పచ్చిమిరపకి ఏమీ మనం కొన్ని విత్తనాలు వేయక్కర్లేదండి. మనం బజార్కి వెళ్ళినప్పుడు నచ్చిన పండు మిరపకాయ తెచ్చుకుని చక్కగా అవి సీడ్ డెవలప్ చేసుకోవాలి. మనం చక్కగా మనకు నచ్చింది కారంగా ఉన్నాయి కూడా తెచ్చుకుని చక్కగా ఏది కావాలితే అది వేసుకోవాలన్నమాట. దీనికి కష్టపడిపోక్కర్లేదు, సింపుల్గా ఏదో కుండీలో చిన్న పక్కన అలా పెట్టేసేయడమే. యాక్చువల్గా టమాటాకి పచ్చిమిరపకి పడదండి. ఆ 2 దగ్గర పెట్టడం వల్ల ఆకుముడత దీనికి టమాటాకి దీనికి కూడా 2 మొక్కలు పాడైపోతాయి. కానీ ఏంటంటే నేను చిన్నగా ఉండగానే మొక్కలు తీసేస్తాను కాబట్టి అందులో ఖాళీ ఉందని అందులో వేసేస్తున్నాను. సింపుల్ అండి. ఇంకొక చిన్న విషయం అండి, మిరపనారు వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి. చేతులు బాగా శుభ్రంగా కడుక్కోండి. మర్చిపోయి గనక
మనం వదిలేసామా ఎక్కడ ముట్టుకుంటే అక్కడ మంటతోటి నరకం చూడవలసి వస్తుందండి. ఇలా మట్టి వేసేయడమేనండి దీని మీద. అంతేనండి, సింపుల్ అండి, అయిపోయింది నారు వేయడం. ఇదిగోండి, పచ్చిమిర్చికి అయితే ఇలాగా స్ప్రే అయితే చేయడం జరుగుతుందండి. మొత్తం తడిసేలాగా కింద నుంచి బాగా నీట్గా మొత్తం తడపాలండి. ఇలా తడిపితే కనుక మనం ఆశించిన ఫలితాలు అయితే తీసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. చూడండి, మీకు నా చెట్లను ఎక్కడ ఆకుముడత లేదు. లైట్గా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క ఆకు. ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను కదా, ఈ స్ప్రేలో మొత్తం కవర్ అయిపోతుంది అన్నమాట. ఇదండి, పచ్చిమిర్చి కనుక నేను చెప్పినట్టుగా చేయగలిగితే మంచి ఈల్డింగ్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. పక్కా 100% మంచి ఈల్డింగ్ అయితే తీసుకుంటామండి. ఇదండి ఈరోజు పచ్చిమిర్చి యొక్క వీడియో. గార్డెనర్స్ అందరూ కూడా ఇలా చేసి మీ గార్డెన్లో పచ్చిమిర్చి కొనుక్కోకుండా చక్కగా పెంచుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి ఎంతటి చక్కటి ఈల్డింగ్ వచ్చిందో, ఎన్ని రకాల కాయగూరలో చూడండి. నా గార్డెన్లో ఇంత చక్కటి హార్వెస్ట్ అయితే ఈరోజు జరిగిందండి. మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.